హల్లెలూయా. హెచ్చరిక వాక్యము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 37వ అధ్యాయము యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనము చదువుతున్నాను. మూల వాక్యం గనక గమనించాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాను. సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయమును దేవుని సహాయమును వేడుకున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి నన్ను మమ్ములను నీ సన్నిధానంకు నడిపించినందుకు వందనాలు. ఈ స్థలాన్ని, చుట్టూ గోడలను, పైకప్పును మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి చుట్టుపక్కల ప్రాంతాన్ని మీ హస్తగతం చేసుకుని దూతల కాపుదల్లో ఉంచినందుకు వందనాలు. మా ప్రార్థనలు, యాచనలు నీ సన్నిధికి చేరకుండా అడ్డుపడుతున్న సకల దురాత్మ శక్తుల, అంధకార శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామమును గద్దించి బంధించి పాతాళంగా నెట్టివేస్తున్నాం తండ్రి. ఆమె అయ్యా, ఈ సమయంలో వాక్య ధ్యానము చేసుకోవడానికి నాయన సిద్ధపడుతున్న నీ దాసుడు కడు బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియనివాడు నాయన. దయతో మీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని నోటిని నాలుగుని సన్నిధగించేది దహించి మీ దాసు నోటిని బోరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగున జీవవాక్యమునందించి హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పి యోగ్యముగా నీ బల్ల యొద్దకు వెళ్ళుటకు సహాయం చేయమని మా కొరకు త్వరగా రాని ఉన్న పరిశుద్ధ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, చదవబడినటువంటి లేఖన భాగములో ఈ 37వ అధ్యాయము 23వ వచనాన్ని, ఈ 36, 37 అధ్యాయాలు రెండు కూడా మరి మాట్లాడినటువంటి వ్యక్తి ఎలీహు. 36వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. మరియు ఎలీహు ఇట్లనెను, అంటే యోబు స్నేహితులలో ఉన్నటువంటి ముగ్గురులో ఒకడు కాదు. మీరు గమనించండి, బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి, అర్థం చేసుకోవడం కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వార్తాపత్రికలు, పుస్తకాలు, చదువుకునే పుస్తకాలు చదివినట్లు చకచక చదివేసి స్పీడ్కి వెళ్ళిపోకూడదు. అట్లా చదువుకుంటూ వెళ్తే, పాఠం చదివినట్టు చదువుకుంటూ వెళ్తే అర్థం కాదు. కొన్నిసార్లు మిస్ అయిపోయే కొన్ని విషయాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, నేను సేవకు వచ్చినటువంటి ఫస్ట్ కొత్తలో 2013, 14లో ఇక్కడికి వచ్చినప్పుడు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. అప్పటికే వాళ్ళు రక్షణ పొంది ఒక 20, 25 ఏళ్ళు అయి ఉంటుంది అప్పటికే నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు నాన్నగారు సేవకుడు, చిన్నప్పటి నుంచి వాళ్ళు సేవలో ఉన్నారు. రక్షణ కూడా ఎర్లీగా తీసేసుకుని ఉంటారు. నాకు తెలిసి నాకంటే సీనియర్ రక్షణ విషయంలో. అయితే వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది. అయితే ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందిన తర్వాత సామాన్యంగా మనం ఎన్నోసార్లు బైబిల్ చదువుతాం.
చదివిన మనమే కొన్నిసార్లు, నేను కూడా కొన్నిసార్లు అర్థం కాక వెనక్కి ముందుకు తిరుగుతూ ఉంటా, క్లారిటీగా అర్థం కాదు. అప్పుడు కొంచెం వెనక్కి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితిలో నేను వాక్యం చెబుతున్నప్పుడు మాట్లాడుతా సొలొమోను ఒక 30 అధ్యాయాలు సామెతలు రాశాడన్న అనగానే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. డౌట్ వచ్చేసింది, అయ్యగారు మర్చిపోయినట్టున్నాడు సామెతలు 31 అధ్యాయాలు అని. నేను అది గమనించి, అమ్మ ఏంటి మీ డౌట్ చెప్పండి పర్వాలేదంటే, వద్దులయ్య గారు ప్రేయర్ అయిన తర్వాత మాట్లాడదానంటే, ప్రేయర్ అయిన దాకా ఎందుకు, మనమేగా ఉంది. ఇక్కడ 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, తిప్పి కొడితే 6 7 కూడా లేవు. ఏం పర్లేదు చెప్పండి అమ్మా అంటే, మీరు పొరపాటు చెప్పారు అయ్యగారు అంటే, ఏం పొరపాటు చెప్పానమ్మా అంటే, సామెతలు ఉన్నవి 31 అధ్యాయాలు అయ్యారు, మీరు 30 అన్నారని. అంటే నేను సొలొమోను రాసిన 30 అన్నాను కానీ సామెతలు 30 అనలేదు. ఎందుకంటే 30వ అధ్యాయము యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలను రాసి ఉంది స్టార్టింగ్లోనే. మరి అప్పుడు సొలొమోను ఏం రాశాడు? జనరల్గా అందరూ దావీదు కీర్తనలు అనేవి ప్రసంగాల్లో చెబుతారు. ఆ 150 దావీదు కీర్తనల, అందులో కొరహు కుమారులు రాసినవి ఉన్నాయి, సొలొమోను రాసినవి ఉన్నాయి, మోషే రాసినవి ఉన్నాయి, ఏతాను గారు రాసినవి ఉన్నాయి. మరి అన్నీ దావీదువా? దావీదు కీర్తనలు ఎందుకంటారంటే ఎక్కువ ఆయన రాశాడు కాబట్టి దావీదు కీర్తనలు అంటారు. కానీ విషయం చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. అంతేగాని మీరు పొరపాటు పలికారంటే, నేను పలికింది నేను కాదు. వాక్యం ఎప్పుడెప్పుడు ఎవరు పలుకుతారు? దేవుడు పలుకుతాడు అనే విధేయత ఎదురు కూర్చున్న వాళ్ళకుంటే కూటం అయిన తర్వాత మాట్లాడుకుంటారు, కానీ కూటంలోనే మాట్లాడుకోరు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మనం మాట్లాడుకుంటున్నాం అనుకో, అంటే అప్పుడు నువ్వు దేవునికి ఎంత గౌరవం ఇచ్చినట్టు? మన పిఎం గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు మన దగ్గరికి వచ్చి మీలో ఎవరితోనైనా మాట్లాడుతున్నారు అనుకో, ఆ టైంలో ఎవడో పక్కన వచ్చి ఒకడు నిన్ను ఇసుకిస్తున్నాడు అనుకో, నువ్వు మోడీ గారు ఒక్క నిమిషం ఉండు ఇప్పుడే వస్తాను అని వెళ్ళి ఆయనతో మాట్లాడి వస్తావు. మోడీ దగ్గరికి వస్తావా? ఎందుకు రావు? ఆడెవడో నన్ను పిలిచేవాడు, నా క్లాస్మేటో బచ్చాగాడో గోళీలు ఆడుకునేవాడు నీతో పాటు ఎవడో. కానీ ఇప్పుడు వచ్చింది నా దగ్గరికి నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధానమంత్రి, నువ్వు ఎవరికి ఎక్కువ వాల్యూ చేస్తావు? అట్లాగే దేవుని విషయంలో కూడా ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో ఏం మాట్లాడుతున్నాడో వినాలి. ఒకవేళ డౌట్ నీకుంటే ఆ ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత, అయ్యగారు ఇట్లా అన్నారు ఏంటండి మీరు అని అడగాలి. అంతేగాని మీరు పొరపాటు చెప్పారని డైరెక్ట్గా అనేస్తుంటే అర్థమేంటి? కాబట్టి అట్లాగే బైబిల్ గ్రంథములు ఉన్నటువంటి విషయాల్లో కూడా చాలా విషయాలు అలాగే ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. రెండోది, పౌలు భక్తుడు చెప్పినటువంటి పత్రికలలోని విషయాలు చాలా బాగా వంట పట్టించుకోవాలి. ఎందుకంటే అల్టిమేట్ పౌలు గారు చెప్పింది అల్టిమేట్ అన్నమాట. ఇంకా ఎదురు లేకుండా తిరుగు లేకుండా ఎన్నో సంగతులు చెప్పాడు. ఇప్పటికీ రక్షణ పొంది 30 ఏళ్ళు అయిపోద్ది. కానీ ఒక ఆయన నన్ను అడుగుతున్నాడు, ఏమనంటే, పాస్టర్ గారు మీరు ఏ బైబిల్ కాలేజీలో చదువుకున్నారంటే, బైబిల్ కాలేజీకే పోలేదు నేను. అవునా? మరి అంత సునాయాసంగా వాక్యం చెప్పేస్తున్నావు. రేపొద్దున ఎవడైనా నాలంటాడు ఒకడు, దావీదు ఏ కాలములో రాజ్య పరిపాలన చేశాడు అని హిస్టరీ అడిగితే నువ్వేం చెప్తావు అని నేనను. ఇప్పుడు మనం రక్షణ పొందడానికి దావీదు ఏ కాలంలో రాజ్య పరిపాలన చేశాడు కావాలా? యేసు రక్తం కావాలా? ఇప్పుడు అదే ఇప్పుడు నువ్వు అది తెలుసుకుంటేనే నేను రక్షణ ఇస్తానని యేసే చెప్పాడా? చెప్పలేదు కదా. మళ్ళీ అప్పుడు అయ్యేందుకు నీకు? ఇంకా చాలా ఇలాంటి బోల్డెన్ డౌట్లు ఉంటాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే అసలు కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది. ఇంకా క్రైస్తవుల్లో ఇంకా నానుడు పడుతున్నటువంటి విషయం ఏంటంటే ఇంతకీ అబ్రాం గారు భార్య శారా అతనికి చెల్లె భార్య, ఇట్లాంటి అసలు ఇతను ఏ వంశపు వాడు, ఇలాంటి ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. కానీ నేనేమన్నాను, పౌలు భక్తుని కనుక మనము చెప్పినటువంటి పత్రికలు జాగ్రత్తగా మనము చదవగలిగితే, పౌలు భక్తుడు ఏం చెప్పాడు చూడండి. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పన కథలును మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక, ఇప్పుడు చాలు మనకు వచ్చిన మ్యాటర్. ఏం చేయమన్నాడు? లక్ష్య పెట్టవద్దనియు అని అంటే ఇంకా కయ్యనికి భార్య ఎక్కడుందో కావాలని క్వశ్చన్ వేస్తాడు. ఇంకా అబ్రాం గారికి శారా చెల్లి అవుద్దా, కూతురు అవుద్దా, భార్య అవుద్దా, ఇంకా డౌటు. నువ్వు ఎంత ట్రై చెయ్యి నీకు అర్థం కాదు. కాబట్టి చాలా విషయాలు ఇలాగూ పౌలు భక్తుడు చెప్పినటువంటి పత్రికలు చూస్తే అల్టిమేట్గా మనకి ఆన్సర్ వస్తుంది. అలాగే ఈ ఎలుహు అని చదవంగానే మనం ఏమనుకుంటామంటే ఆ ముగ్గురు స్నేహితుల్లో ఒక్కడు అనుకునే ఛాన్స్ ఉంది. అయితే కాదని మనం తెలుసుకోవాలి. చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము, యోబు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను ముగ్గురు స్నేహితులు. చాలు. ఇప్పుడు ఇంతకీ ఎలుహు అయితే ముగ్గురులో ఒకటి కాదు కదా, ముగ్గురులో ఒకడా కాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ ఎలుహు చాలా గమనిస్తూ ఉన్నాడట. ఏం గమనిస్తున్నాడు? ఈ ముగ్గురు స్నేహితులు మాట్లాడటం చూస్తున్నాడు, యోబు మాట్లాడడం చూస్తున్నాడు. ఇవన్నీ చూసి 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 ఇంక తట్టుకోలేక ఎలుహు ఈ 36వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, మరియు ఎలుహు ఇట్లా నేను కొంతసేపు నన్ను ఓర్చుకునుము, ఈ సంగతి నీకు తెలియజేసేదను, ఏలయనగా. అయితే దానికంటే ముందు ఈ 35వ వచనం చూద్దాం, 34వ అధ్యాయం చూద్దాం. అప్పుడు ఏలీహు మరలా ఇలాగు చెప్పసాగను, ఒక్క నిమిషం. 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అది ప్రభునందు ప్రియులారా, ఎలుహు ముగ్గురిని పట్టుకొని, ఆ నలుగురిని వాళ్ళ ముగ్గురు స్నేహితులు యోబుని పట్టుకొని 32, 33, 34, 35 మీరు చూసుకోండి, 36, 37 అధ్యాయాలు మొత్తం ఆయనే మాట్లాడాడు ఒక్కడే. వాళ్ళ ముగ్గురిని యోబుని కూడా మొత్తం కడిగి పారేసాడు.
చాలా అద్భుతంగా ఉంటుంది అసలు యోబు గ్రంథం అర్థం చేసుకుంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకి చెప్పలేనన్ని మంచి సంగతులు దొరుకుతాయి. అయితే ఆయన పలికినటువంటి అనేకమైన విషయాల్లో ఒక మాట ఏంటంటే, సర్వశక్తుడకు దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు, తాము జ్ఞానులు అనుకుని వారిని ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టడు అన్నాడు. ఇప్పుడు తాము జ్ఞానులు అనుకుని వారిని ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టడట. ఇప్పుడు ఎలీహు ఏమనుకుంటున్నాడు? 32వ అధ్యాయం 4వ వచనం, వారు ఎలీహు కన్నా ఎక్కువ వయసు గల వారు గనుక అది కావున భూజీవుడైన బరకేలు కుమారుడు ఎలీహు ఇలాగు మాట్లాడసాగెను, నేను చిన్న వయసు గలవాడును, మీరు బహువృద్ధులు, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును, వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కాదు, బహు వయస్సు గలవారు ఒకప్పుడు న్యాయం తెలిసిన వారు కాదు. అది వృద్ధులే జ్ఞానులు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత వృద్ధులు జ్ఞానవంతులు కారని మాటలాడ తెగించి ఇన్ని అధ్యాయాలు మాట్లాడి 5 అధ్యాయాలు మాట్లాడి ఆయన ఈ సంగతి చెప్పిన తర్వాత 38వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు వచ్చాడు. ఏమంటున్నాడు వచ్చి 38? అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు పౌరుషము తెచ్చుకొని అది యోబుతో మాట్లాడుతూ చెప్తున్నాడు ఏమనంటే, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు. అయ్య బాబాయ్, ఇప్పుడు ఇంతకీ పెద్దోళ్ళేమో జ్ఞానవంతులు అనుకున్నారు, కానీ కారని చెప్పని వాళ్ళ మాటలన్నింటినీ పక్కన పెట్టి ఎలీహు ఇంత మాట్లాడితే ఎలీహుని దేవుడు ఏమన్నాడు? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుగుతున్నాడట. ఇప్పుడు యోబుతో మాట్లాడి యోబును క్వశ్చన్ వేయడం స్టార్ట్ చేసి యోబుకి ఎన్నో సంగతులు అడిగి లాస్ట్కి వచ్చి 42వ అధ్యాయంలో దేవుని కోపము ఎవరి మీద రగులుకున్నది? 42వ అధ్యాయము 7వ వచనం, చాలు. ఇప్పుడు ఎవరి మీద? కాబట్టి ప్రభునందు ప్రియులారా, అలాగున యోబుకి ఆ ముగ్గురు మీద కోపం వచ్చిందట. ఆ ముగ్గురికి పక్షముగా ఒక బలిని అర్పించమని అడిగినప్పుడు ఆ బలి చేసిన తర్వాత 9వ వచనంలో తేమానీయుడని ఎలీఫజును అది ప్రభునందు ప్రియులారా 10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు మరలా దయచేసెను.
కాబట్టి ఈ స్నేహితుల నిమిత్తము 8వ వచనం, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోగునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోగు నీ నిమిత్తము ప్రార్థన చేయును, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు. మాత్రం అంగీకరించను. ఎలాగనగా నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకరు. అయితే వీళ్ళ ముగ్గురు గురించి బలి చేయమని అడిగాడు, కానీ ఆ ఎలుహు గురించి మాట్లాడాల. ఎలుహు ప్రస్తావన తేల. ఎలుహు 5 అధ్యాయాలు మాట్లాడిన ఒకే ఒక్క మాటతో తేల్చవతల పడేశాడు. ఏమని? జ్ఞానము లేని మాటలు, జ్ఞానము లేని మాటలు చెప్పి ఏం చెరుపుతున్నాడు? ఆలోచన చెరుపుతున్నాడు. చాలామంది ప్రభునందు ప్రియులరా, ఈ సబ్జెక్ట్ ఈరోజు ఎందుకు దేవుడు ప్రేరేపించాడో నాకు తెలియదు, కానీ నేను చదువుతా మీకు వివరిస్తూ ఉంటే నాకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఒక చిన్న ప్రేరేపణ ఏమనంటే, బైబిల్ గ్రంథములో నన్ను గురించి ఒక వ్యక్తి అగోచరుడు అని అన్నాడు. యోబు కాలంలో అగోచరుడు ఓకే, ఇప్పుడు కూడా అగోచరుడా? యోబు కాలంలో అబ్రహాము కంటే ముందటి వాడు యోబు. అప్పుడు ఎలుహు ఉద్దేశం ఏంటి? దేవుడు అగోచరుడు, మహత్యము గలవాడే కానీ అగోచరుడు అని తెలుసుకోవడం చాలా కష్టము అన్నట్లుగా వాళ్ళ అభిప్రాయం. కానీ బైబిల్లో అలా చెప్పట్లేదు. బైబిల్ ఏం చెబుతుంది చూద్దాం. ప్రభునందు ప్రియులరా, బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. ఇప్పుడు మనం చదివినటువంటి యోబు గ్రంథంలో మాటకి ఇప్పుడు ఇర్మియా 9:24 కాంట్రవర్సీ ఉందా లేదా? అందులో ఏమంటాడు? అగోచరుడు అంటాడు. ఇందులో ఏమంటాడు? యెహోవాను నేనేని గ్రహించి పరిశీలనగా తెలుసుకున్నట్టుని బట్టి అంటే యాడ తెలుసుకుంటావా నువ్వు అగోచరుడుగా? నువ్వు అగోచరుడు కదా, ఎలా తెలుసుకుంటావు? యోబు స్నేహితులు 3 ఏమో యోబు మీద నేరం మోపుతూ ఉన్నారు. నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇలా చేయలేదు, అలా చేయలేదు, నీ భక్తి అట్లాగుంది, నీ భక్తి ఇట్లాగుంది, దేవుడికి ఏమైనా తెలియదు అనుకుంటున్నావా అని చెప్పని యోబుని వీళ్ళు 3 మాట్లాడుతున్నారు. యోబు ఏమో లేదు లేదు బాబు, నేను చాలా భక్తి చేశాను, చాలా నమ్మకంగా ఉన్నాను దేవునికి, నేను అనేక విషయాల్లో దేవుడికే కాదు నా ఎదురుగుండా అనాథులు ఎవరైనా కనబడితే వాళ్ళని ఆదరించాను, విధవరాలు కనబడితే ఆదరించాను, నేను ఎన్నో చేశాను బాబు అని చెబుతుంటే, నువ్వు అలాగ అనుకుంటున్నావు కానీ నువ్వు కరెక్ట్ కాదని వాళ్ళు అవునని ఈయన, వీళ్ళ 3 ఆయన ఒకడు, ఈ 4 వాదనాలు చూసి ఎలుహుకి చాలా కోపం వచ్చేసాయి. నీ మట్టుకు నువ్వేమో నీతి మంత్రం అనుకుంటావు, వీళ్ళు 3 ఏం తెలియకుండానే వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారు అని చెప్పని ఆయన చెప్పాల్సినంత చెప్పాడు. ఇప్పుడు వీటి విషయంలో మనం ఏం చేయాలి? లాస్ట్ వీక్ అంతకు ముందు వీక్ చెప్పా, ఇక్కడే లేదా ఒక 2-3 వారాల క్రితం చెప్పా, ఇక్కడే చెప్పా, సెకండ్ మెసేజ్లో చెప్పా. చెప్పాలి ఎవరైనా గుర్తుంటే. ఒక వాదన సంవాదాలు జరుగుతున్నప్పుడు
మధ్యలో దూరిపోయి మాట్లాడిన ఆయన పాపం చాలా ప్రయాసపడి 42 అధ్యాయులు 5 అధ్యాయులు ఒక్కడే మాట్లాడాడు. ఆ ఒక్కడు మాట్లాడిన మాటలన్నింటినీ దెబ్బకు ఒకే ఒక్క మాటతో దేవుడు తేల్చవతలు పారేశాడు. ఏమని? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపువాడు వీడెవడు అనేసాడు ఒక దెబ్బకి. అంతే, ఏమైపోయింది మొత్తం అంతా. అందుకని నేను చెబుతున్నా, సంవత్సరాలు తరబడి రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు ఎన్నో సంవత్సరాలు అయిపోద్ది రక్షణ పొంది, 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోద్ది. ఈ 30-40 ఏళ్లలో ప్రసంగాల మీద ప్రసంగాలు వింటుంటాం. చర్చికి వచ్చి వింటాం, ఆన్లైన్లో వింటాం, యూట్యూబ్లో వింటాం, టీవీలో పెట్టుకుంటాం. కొంతమంది ఇళ్లలో టీవీ ఉంటుంది, పగలు 12 గంటల్లో నిరాటంకంగా శుభవార్త ఛానల్ నడుస్తూ ఉంటుంది. సువార్త ఛానల్ నడుస్తూ ఉంటుంది. పొద్దున్న వెళ్తే ఒక ఆయన వాక్యం చెప్తుంటాడు, మధ్యాహ్నం వెళ్తే ఇంకో ఆయన చెప్తుంటాడు, సాయంత్రం వస్తే ఇంకో ఆయన చెప్తుంటాడు. పొద్దున ఆయన చెప్పింది మధ్యాహ్నం రాంగ్ అంటాడు, మధ్యాహ్నం చెప్పింది అని సాయంత్రం ఆయన వాళ్ళిద్దరు రాంగ్, నేనే కరెక్ట్ అంటాడు. ప్రసంగాల్లో ఉన్నటువంటి మాటలన్నీ ఇట్లాగే జరుగుతుంటాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చాలా పాపం నేను అనుకున్నాను ఇంత ప్రయాసపడి వింటున్నారు. అసలు వీళ్ళు ఎన్ని ప్రసంగాల్లో అరగంటకు ఒక వస్తుంది కదా ప్రోగ్రాము, 12 గంటల్లో 24 ప్రసంగాలు వింటారు రోజుకి. ఇంతకీ వీళ్ళకి బుర్రలోకి ఏం వెళ్తుంది అనుకుంటే ఒక్కటి కూడా వెళ్దాం వాళ్ళకి, ఎందుకంటే అది మోగుతుంటుంది అంతే. వీళ్ళ పనులు వీళ్ళు ఉంటారు అంతే. అట్లాగే మన అగాపే సంపూర్ణ సువార్త సంఘ సేవ విశ్వాసులు కూడా చాలామంది ఉంటారు, అది పెడతారు అంతే. ఓఫిరే గారి వాక్యం, వీళ్ళ పనులు వీళ్ళు ఉంటారు. ఒక ఇంట్లో చూశాను నేను అలాగే, భార్య భర్తలు ఇద్దరిని ఫుల్ లెఫ్ట్ హ్యాండ్ పీకే. అసలు మామూలుగానే అయ్యగారు బుక్స్ అన్నీ చదివేసినోడనే, నాకే మూలవాక్యం వినకుండా ప్రసంగం వింటే అర్థం కాదు నాకు. మూలవాక్యం చూసిన తర్వాతే, విన్న తర్వాతే మిగతాదని తింటా. అందుకనే సండే ఎక్కడ పడితే అక్కడ లైవ్ పెట్టుకోను, మధ్యలోంచి వస్తుంటుంది అది. నాకు స్టార్టింగ్ నుంచి కావాలి కాబట్టి తర్వాత ఫ్రీ టైంలో పెట్టుకొని చూస్తాను. కాబట్టి అయ్యగారి ప్రసంగాలు కూడా అలాగ వింటే ఎలాగర్థమవుతాయి బాబు? అవి మామూలు ప్రసంగాలా ఏంటి? మీరు ఇలా పెట్టి వదిలేయడం. కాబట్టి పాటలు పెట్టుకొని మీరు మీ పనులు చేసుకోండి, వాక్యాలు పెట్టద్దు. నువ్వు వాక్యాన్ని, ఆ వాక్యం చెబుతున్న ప్రవక్తని అగౌరవపరిచినట్లే జాగ్రత్త. ఏమనుకుంటున్నావు అన్న మిగతా ప్రోగ్రామ్స్ సువార్త ఛానల్ అనుకుంటున్నావు. ఇది ఆకాశ మహాకాశాలు దాటుకుంటూ దేవుని సింహాసనములో నుండి వచ్చినటువంటి ప్రసంగాలు, అవన్నీ తెలియవు కదా. మనమేమో ఏమనుకుంటాం, పరలోకం వెళ్తామంటే పరలోకం వెళ్ళిపోతాము, పరలోకంలో బహుమానాలు పొందేస్తాము, పరలోకంలో దేవుడు సింహాసనాలు ఇచ్చేస్తాడు. ఆ 12 మంది శిష్యులకి 12 సింహాసనం కూర్చొని ఇజ్రాయేలు 12 గోత్రాలకు తీరుస్తారట. దేవుడేమో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో నేను నా తండ్రి సింహాసనంలో కూర్చున్న ప్రకారం మిమ్మల్ని నా సింహాసనం మీద కూర్చోబెట్టేదని అంటే మనకు సింహాసనం వచ్చేసినట్టు అని పరలోకి వెళ్ళి కూర్చోవడమే అనుకుంటున్నాం. దానికి విక్రమార్కుడు కథ చెప్పాడు అయ్యగారు ఒకసారి. రాజా విక్రమార్కుడు అనుకుంటున్నాను పేరు, కరెక్ట్గా ఒకవేళ రాంగో తెలియదు. ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం పరిపాలించినటువంటి ఆ రాజు తర్వాత శిథిలమైపోయి అన్నీ మామూలు ఊళ్ళు అయిపోయి హోటల్ గీటలు ఉన్నాయి. ఇప్పుడు బాబేలు గోపురమే కింద ఉంది, ఇరాన్ కింద, ఇరాన్ ఇరాక్ మధ్యలో. అట్లాగా మొత్తం శిథిలమైపోయి ఎంత అయిపోయిన పరిస్థితుల్లో ఒక చోట ఒక పొలంలో ఒక వ్యక్తి పని చేయడానికి పొలంలోకి వెళ్ళి తవ్వితే అసలు ఉన్నట్టుండే సడన్గా అక్కడికి వెళ్ళంగానే ఎవరక్కడ అంటున్నాడంట. అంటే ఎవరో ఉండి చెప్తాం ప్రభు మేమున్నాం అని అంటే ఈ పని చేయండి ఆ పని చేయండి అని. అసలు అక్కడికి వెళ్ళంగానే ఫీలింగ్ వచ్చేస్తుందంట. అసలు ఏందిరా ఇక్కడ రాంగని ఇలాగొస్తుందని మొత్తం తవ్వి చేస్తే ఆ భూమి అడుగుల లోపల విక్రమార్కుడు సింహాసనం ఉందట.
దాని ప్రభావం ఇంకా ఉందని ఏదో స్టోరీ మొత్తానికి రాశారు. అయితే అది చెప్పాయి గారు ఏమన్నాడంటే, భూమి మీద ఉన్నదానికి ఎంత ఉందని వీళ్ళు రాసుకొని కథ చెప్తున్నారు కదా, పరలోక రాజ్యంలోకి వెళ్ళి సింహాసనం మీద కూర్చొని పోవాలని దేవుడు నాకు ఇచ్చేస్తాడని అనుకుంటున్నటువంటి విశ్వాసులారా, మీరు పరలోకం వెళ్ళి సింహాసనం ఎక్కుదామని ప్రయత్నం చేస్తే నువ్వు అడుగు ఇయ్యకముందే సింహాసనం నిన్ను క్వశ్చన్లు వేస్తుందట. అది మాట్లాడుద్ది సింహాసనం. హలో మిస్టర్ జోసఫ్, ఏంటి అడిగేస్తున్నావు? వాట్ అబౌట్ నీ విశ్వాసం యొక్క స్థాయి అని అడిగితే అప్పుడు ఏం చెప్పాలి? అప్పుడు చెప్పే ప్రసంగం, అపోస్తుల విశ్వాసమును పొంది అభివృద్ధి చేయమని యేసు ప్రభువుని అడిగిన ప్రసంగం చేసింది నేనే. అంటే చేస్తే చేసేవలేక తర్వాత సంగతి, నీ సంగతి ఏంటి చెప్పంట. అలా పరలోకంలో ప్రతి ఒక్కటే మాట్లాడతాయి. తెలుసా మీకు? తెలుసా ఎవరికైనా? తెలీదా? రండి చూపిస్తాను, రండి. అందుకని చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రకటన గ్రంథము  అది పాత బైబిల్ అన్నమాట. అమ్మా, నా పాత బైబిల్లో మొత్తం నేను రాసేసాను. 9వ అధ్యాయం 13వ వచనం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వరము? బలిపీఠపు కొమ్ముల నుండి వచ్చిందట స్వరము. ఎవరైనా ఇంకా రాసుకొని ఉంటే చూడండి. నా పాత బైబిల్ అయితే టక్ 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 మన నేనే అన్నీ రాసేసుకున్నాను. సింహాసనములో నుండి అని ఉంటుంది, వినబడిన స్వరం. అమ్మా, కనీసం నేను చెప్పినప్పుడైనా ప్రకటన గ్రంథము  బలిపీఠపు కొమ్ముల నుండి చూసాం కదా, సింహాసనములో నుండి. ఎవరైనా గూగుల్ సెర్చ్ చేసినా తెలుస్తుంది బాబు. చూడు, మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము నొద్ద నుండి వచ్చెను. ఇంకా చాలా ఉన్నాయి. వీలైతే మీరు కొందనల్లి వస్తారు కాబట్టి కొందనల్లిలో ఉన్నటువంటి బైబిల్ మొత్తం ప్రకటన గ్రంథంలో పరలోకంలో ఏమేమి మాట్లాడితే మొత్తం రాసి పెట్టించారు. అట్లాగే అయ్యగారు ఒక నిరూపణ చూపించారు. బిలాము ప్రవక్తతో ఎవరు మాట్లాడారు? గాడిద మాట్లాడారు. ఆయన ఆశ్చర్యపోయాడా? ఏమన్నా కంగారు పడ్డాడా? లేకపోతే దాంతో ఫ్రీగా మాట్లాడా? గాడిదతో ఫ్రీగా మాట్లాడా లేకపోతే ఏమైనా కంగారు పడ్డా? చక్కగా ఫ్రీగా ఏం టెన్షన్ లేకుండా మాట్లాడాడు దాంతో. ఎందుకని మాట్లాడాడు అలాగా? ఎందుకు మాట్లాడాడు?
అని అంటే అయ్యగారు చెప్పాడు, సర్వశక్తుడకు దేవుడు పరలోకము నుండి బిలాము ఇంటికి బయలుదేరి వచ్చినప్పుడు అగ్నిరథముల మీద వచ్చేవాడట. అలా అగ్నిరథముల మీద వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి ఆ రథములను తోలేవేవి గుర్రములు. ఆ గుర్రములు ప్రభునందు ప్రియులారా మాట్లాడుకునేవట, గుర్రాలు మాట్లాడుకునేవట. అంత దూరం ప్రయాణం చేసి వచ్చాం అక్క, నీకేమైనా ఆయాసం వచ్చిందంటే లేదు పర్లేదు దేవుని కృప వచ్చేసానని చెప్పని ఆ గుర్రాలు మాట్లాడుకుంటే ఎన్నాడు ఎవరు బిలాము. అందుకనే గాడిద మాట్లాడినప్పుడు ఏం టెన్షన్ పడకుండా మాట్లాడేశాడు. కానీ మనమేమో ప్రభునందు ప్రియులారా ఏదైనా మనతో మాట్లాడితే చాలా కంగారు పడతాం. అట్లా ఎందుకు కంగారు పడలేదు అని అంటే కారణం బిలాము చూశాడు కాబట్టి. అట్లాగే మనము కూడా భూమి మీద ఏదైనా మాట్లాడితే మనకు టెన్షన్గా ఉంటుంది. కానీ నేనేం చెప్తున్నానంటే ప్రభునందు ప్రియులారా, పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకములో ఉన్నవి ఏదైనా మాట్లాడినప్పుడు మీకు చాలా టెన్షన్గా ఉంటుంది. అందుకని భూమి మీద ఉండగానే తెలుసుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా ఎన్నో సంగతులు ఉన్నాయి. అందుకనే యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఒకానొక పేరు, యెషయా గ్రంథములో చెప్పబడినటువంటి ఒకానొక పేరేంటి? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు ఇన్ని పేర్లలో ఒకానొక పేరేంటి? ఇంకా మనకు సబ్జెక్టుకి సంబంధించి చెప్పండి. ఆలోచనకర్త. ఆయన ఆలోచనకర్తలు అనేకులు ఉండుట శ్రేయస్కరమని సామెతల్లో సొలొమోను చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, ఆలోచనకర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆలోచన చేస్తేనే యోగుకి ఈ పరిస్థితి వచ్చింది. అర్థమైంది మీకు? దేవుడు సాతానుగాడు భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చానంటే యోగుతో ఏం మాట్లాడాడు? యోబు గ్రంథము 1వ అధ్యాయం. ప్రభునందు ప్రియులారా చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ప్రేరేపించబడింది అంటేనే కొంచెం కన్ఫ్యూజ్గా, కొంచెం లోతుగా, కొంచెం దూరంగా ఉంటుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో అందుకు యెహోవా ఇప్పుడు ఆలోచించేది అని ఎవరిని అడుగుతున్నాడు? ఆలోచనకర్త అయిన దేవుడు దుష్టుడైన సాతాన్ని అడుగుతున్నాడు, ఆలోచించావా అని. ఇప్పుడు వాడేమనాలి? ఇప్పుడు నేను అడుగుతున్నా, యేసు ప్రభు ఆలోచనకర్త అని వాడికి తెలీదా? తెలుసు కదా. తెలిసినా సరే వాడేమంటాడు? ఏమన్నా యోగేమన్నా ఊరకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా అని చెప్పని దేవునితో మాట్లాడటం స్టార్ట్ చేసి ఆఖరికి ఇప్పుడు యోబుకి ఆ పరిస్థితి వచ్చింది. అవునా? ఆలోచనకర్త అయిన దేవుడు దుష్టుడైన సాతాన్ని ఆలోచించితివా అని అడిగి యోబుకి ఈ పరిస్థితి పట్టుకొచ్చి ఈ సమయంలో యోబు ఏం మాట్లాడతాడు? ఎంత ప్రాబ్లం తీసుకొచ్చాడు కదా వీడు. ఎందుకు వచ్చింది ప్రాబ్లం? వీళ్ళిద్దరు ఆలోచన చేయబట్టి వచ్చింది కాబట్టి ఇప్పుడు యోబు ఏమంటాడు అని చూస్తే దేవుడు చేసిన ఆ పనికి యోబు ఏం మాట్లాడలా. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని పోయినా. మొన్నేదో నేను వాక్యం చెప్పినప్పుడు ఎవరు అన్నారంట వెనకాల నుంచి, అబ్రహం గారు దేవుడు రమ్మంటే వచ్చాడు, వచ్చిన తర్వాత కరువు వచ్చింది. ఈ కరువు వచ్చిన తర్వాత ఏందిరా పరిస్థితి అని చెప్పని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఆడికెళ్తే ఐగుప్తులేమో శారా బాగుందని శారాన్ని పట్టుకుపోయారు.
అబ్రహాం కాబట్టి నిబ్బరం కలిగి దేవుని వైపు చూస్తూ ఉన్నాడు, మీరైతే ఏం చేస్తారు అని అడిగితే నాకు వినపడకుండా వెనకాల నుంచి అంటున్నారంట. నాకు వినపడకుండా ఏమని? యెహోవా ఇచ్చడు, యెహోవా తీసుకొని పోయినంటాడట. దేవుడు ఊరుకుంటాడా? అని దేవుడు ఊరుకుంటాడా అంటున్నా. అలాగంటే అందుకే ఇచ్చినట్టు నీకు మాట్లాడుకోవడానికి బాగుంటుంది, కానీ ఆ పరిస్థితి ఎందుకు తెచ్చాడో ఆలోచనకర్త అయిన దేవునికే తెలుసు. ఐగుప్తు దేశములో ఉన్న ఫరో ఆ రాజుకు తెలియాలి ఇతడెవడో. అబీమెలెకు రాజుకు తెలియాలి ఇతడెవరో. అందుకే ఆ పనులు చేశాడు. అబీమెలెకు రాజు కూడా పట్టుకుపోయాడు శారాని. కల్లో కనబడి వార్నింగ్ ఇచ్చాడు, తీసుకొచ్చి శారాన్ని అప్పగించాడు. అప్పటి వరకు గర్భాన్ని మూసిపారేశాడు అబీమెలెకు రాజ్యంలో. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, వెళ్ళు, అబ్రహాము నా ప్రవక్త, అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు, నీకు గర్భఫలం కలుగుద్దని చెప్పాడు. నువ్వెవడవో తెలియడం కోసం ఈ పని చేశాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయినని నీ ఇంటికి వెళ్ళిపోయాడు కోడు కాముకుంటాడేంటి దేవుడు. కాబట్టి ఈ ఆలోచించడం వల్ల జరిగే పరిస్థితుల్లో యోబు ఇరుక్కుంటే, యోబు మాత్రము చాలా దేవుని విషయంలో ఆయన ఏం చేశాడంట? 2వ అధ్యాయము, యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము చివరి లైన్లో ఉంది. ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము అది. ఇప్పుడు ఇంత ఆలోచన కలిగిన దేవుడు ఈ పరిస్థితి యోబుకి తెస్తే, యోబు నోటి మాటతో కూడా ఒక్క మాట కూడా పాపం చేయలేదు. ఆయన ఒక్క మాట కూడా వ్యతిరేకంగా అనలేదు. కానీ వీళ్ళు ముగ్గురు వచ్చి యోబును శోధించి 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 నాకు ఈ స్థితి కలగడానికి కారణం ఆయనే అనేటట్టు చేశారు. తెలుసా మీకు? యోబు ఫస్ట్ ఏమనల పాపం. తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి యోబును శోధించి 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 అట్లాగే అట్లాగే అని మాట్లాడే కల్లా పాపం, నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం పెద్దనేనండి అనేసాడు. కాబట్టి వాళ్ళు మాట్లాడిన మాటలు, ఈయన మాట్లాడిన మాటలు అన్నీ జరుగుతూ ఉంటే దేవుడు చూడలేదా? మధ్యలో నువ్వు దూరెందుకు మాట్లాడడం? అందుకనే ఎలీహు మాట్లాడిన మాటలను జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెలుపుచున్న వీడెవడు అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, రక్షణ పొందిన విశ్వాసులమైన మనము కూడా మన జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి దేవుడు ఆలోచిస్తున్నాడు కాబట్టే జరుగుతున్నాయి. అది ఉద్యోగ విషయం అవనే, పెళ్లి విషయం అవనే, పిల్లల విషయం అవనే, భౌతిక ప్రపంచంలో అది ఏదైనా కానీ, అది ఫైనాన్షియల్ కానీ ఇంకోటి కానీ అది జరుగుతుంది అనంటే దాంట్లో ఎవరి ప్రమేయం ఉంది? దేవుని ప్రమేయం ఉంది. నీ మట్టుకు నీకు యోబులాగా ఆలోచనలు వస్తాయి. కొన్నిసార్లు మంచిగా మాట్లాడచ్చు, కొన్నిసార్లు దుష్టుడు ప్రేరేపణతో చెడ్డగా మాట్లాడచ్చు. కానీ నువ్వెట్లాగా ఉండాలి? నీ మట్టుకు నువ్వెట్లాగా ఉండాలి? చాలా స్థిరముగా ఉండాలి, చాలా కదలని వాడుగా ఉండాలి. యోబును చూసి నేర్చుకోవాల్సిన సంగతులు ఉన్నాయి కాబట్టి యోబు గ్రంథం రాశాడు. కానీ యోబు చదివితే కష్టాలు వచ్చేస్తాయని చాలామంది యోబు చదవడం మానేశారు. కాబట్టి ఇంత ఆలోచన చేసినటువంటి దేవునికి మధ్యలో ఇలాంటి ముగ్గురు స్నేహితులు లాంటి వాళ్ళు మనకు కూడా తగులుతారు. వాళ్ళు ఎవరు తెలుసా? మన బంధువులు. గుర్తుపెట్టుకోండి, నేను స్టార్టింగ్లోనే చెప్పాను. అందుకనే దేవుడు కూడా నా చేత చక్కగా పాట పాడించాడు. ఏం పాడించాడు? ఏం పాట పాడాను నేను? నాకు ఈ సబ్జెక్ట్ దీంట్లో ఉంటుందని నాకు తెలియదు, కానీ నేను పాడాను. ఏం పాడాను? 314వ పాట పాడాను. అందులో ఏముంది? భాగ్యభోగముల బంధుమిత్రుల, భాగ్యభోగముల
బంధుమిత్రుల బంధములను త్రెంచుకు జీవా, బంధింపబడబోకుము జీవా, బంధములను త్రెంచుకు జీవా, బంధింపబడబోకుము జీవా. జీవమనీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునందగా లేవే. ఈ పాట పాడారు. నేను ఎందుకు బంధువులు, ఈ ముగ్గురు ఎవరంటే స్నేహితులను రాశాడు ఇక్కడ. బంధువులను ఎందుకన్నానంటే, నువ్వు రక్షణ పొందిన దినాన నువ్వు చేయవలసినటువంటి పని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో చాలా క్లియర్ కట్గా పేతురు భక్తుడు చెప్పాడు. కానీ మనము ఆ పని చేయం. చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం చూడండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారికి హెచ్చరించను. ప్రభునందు పిల్లరా, మూర్ఖులకు అని 2 రాశాడు. కింద ఏమన్నాడు? వంకరైన అని రాశాడు. మూర్ఖులకు ఈ తరము వారు. ఇప్పుడు దేవుడు చేస్తున్నటువంటి కార్యములను ఈ తరము వారికి, మూర్ఖులైన వారికి ఎలాగ అర్థమవుద్ది చెప్పండి? ఏం చేయబోతున్నాడో మనకు అర్థమవుద్దా? మన కుటుంబంలో ఎవరికైనా ఒకరికి అనారోగ్య పరిస్థితుల్లో హెల్త్ బాగోక మరి విశ్వాసంతో మరి పంటి బిగున దేవుని కొరకు కనిపెట్టి, స్వస్థత కొరకు కనిపెట్టి, స్వస్థత ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఆయనే దేవుడని తీర్మానించుకొని బ్రతికే వాళ్ళు భూమి మీద బోల్డ్ మంది ఉన్నారు. దేవుడు ఆ స్థితి ఎందుకు పెట్టాడో తెలుసుదా? వాళ్ళకి ఎంత ఆలోచించినా అర్థం కాదు. నేను నా లైఫ్లో గమనించేశాను. నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన సంవత్సరం కూడా కాలేదు. 11 నెలలు, 10 నెలలు, 11 నెలలు. మా అమ్మగారు కృపమ్మ గారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, 2nd స్టేజ్. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో ఆమె ఇంకా సత్యంలోకి రాలే. ఆమెకు వచ్చిన డౌట్లు, బోల్డ్ అనే డౌట్లు వచ్చినాయి. ఆ డౌట్లు నేను క్లారిఫై చేయలేక పాస్టర్ దయాసాగర్ గారిని రమ్మని హాస్పిటల్కి పిలిస్తే ఆయన వచ్చి మంచం పక్కన కూర్చొని అమ్మని బైబిల్ పట్టుకోమని ఆయన బైబిల్ పట్టుకొని చెప్పేవాడు. మీరు చదువుతూ ఉండడం నేను చెప్తుంటాను, మీరు చదవండి అని తీసి చెప్పాడు. ఎన్నోసార్లు వచ్చాడు, చెప్పాడు. అట్లా కొంచెం మొత్తానికి అర్థమయ్యాయి. అప్పుడు నేను ఆయన చెప్తున్న మాటల్లో గమనించాను ఒక మాట. మనకే ఎందుకు వచ్చింది? ప్రార్థనకి వెళ్తున్నా, కానుకలు ఇస్తున్నా, అన్ని ప్రార్థనలు పాల్గొంటా, క్రమం తప్పకుండా ఆదివారం చర్చికి వెళ్తా. మా అమ్మ బాగానే ఉంది, 90 ఏళ్ళు. మా అక్క బాగానే ఉంది, మా చెల్లి బాగానే ఉంది, నా చుట్టుపక్కల ఉన్న క్రైస్తవులందరూ బాగానే ఉన్నారు. నాకు ఒక్కదానికి ఎందుకు ఇట్లా? దేవుడికి నేను నచ్చలేదా? నా భక్తి నచ్చలేదా? నాకే ఎందుకు ఇట్లా అని చెప్పానంటే ఆయన చెప్పాడు వాక్యం. చాలా విషయాలు చెప్పి తెలియజేశాడు. నేను కూడా ఉన్నాను అప్పుడు పక్కనే, నేను కూడా విన్నా, చాలా సంతోషించాను. ఎందుకంటే అప్పుడే కొత్తగా నేను అగాపెళ్ళకి వచ్చాను. 2011 మేలో వచ్చాను, సెప్టెంబర్లో అమ్మకి ఇట్లాగైంది. ఆయన చెప్పారు, ఈ భూమి మీద నీకు ఒక జబ్బుని దేవుడు అనుమతించినప్పుడు నాకు ఈ దేవుడు వద్దు, నాకెందుకు ఇచ్చాడని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే, అలా ఎలా అనుకుంటాను బాబు? జబ్బు అయితే శరీరం ఉన్న తర్వాత వస్తుంది కదా, ఏసునెట్లా వదిలిపెట్టేస్తాను? వదలను కదా. అంటే మరి బాధ అయితే ఉంది, కానీ హృదయ లోతుల్లో ఏముంది? ఈయనే నా దేవుడు, ఈయన తప్ప ఇంకో దేవుడు లేడు. ఇలా జరిగిందని మళ్ళీ నేను తిరిగి కన్వర్ట్ కాను, ఇలాగే చనిపోతా. అప్పుడు అమ్మ 2వ రాకడలో యేసు ప్రభు వచ్చినప్పుడు
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చెప్పాడమ్మ పేతురు భక్తుడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగునని చెప్పాడమ్మా. అంటే ఏం జరుగుద్దంటే, నువ్వు మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు అని నేను కూర్చోబెట్టి, ఎవరక్కడ అంటే చిత్తం ప్రభు అని అంటే, ఈమెకు జీవకిరీటం పట్టండి అంటే, అవునా ఎందుకు పెట్టాలి ప్రభు ఒక జీవకిరీటం అని వాళ్ళు క్వశ్చన్ చేస్తే చెప్తారంటే దేవుడు ఏమనంటే, భూమి మీద ఆమె ఉన్నప్పుడు ఫలానా వయసులో ఫలానా జబ్బు ఏమకు వచ్చినప్పుడు ఆ జబ్బు వచ్చిందని నన్ను తోలనాడలేదు, తృణీకరించలేదు, విశ్వాసం కోల్పోలేదు, నన్నే అంటి పెట్టుకొని తన శ్వాస విడిచే వరకు ఉన్నది కాబట్టి ఈమెకు నేను ఆ జీవకిరీటం పెట్టాలి పట్టండి దేవుడు పెట్టినప్పుడు అప్పుడు మీ కళ్ళలో మీకు కలిగే ఆనందం ఏంటి చెప్పండి అని అడిగాడు. ఎలా ఉంటుంది అప్పుడు? అందుకనే దేవుని నామము కొరకు మనము ఆ శ్రమ అనుభవించినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుద్దంటే, చాలామందికి సత్యం ఎరుగుని వాళ్ళందరికీ కలిగే అభిప్రాయం చాలా డిఫరెంట్. నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి నేను ఇంటికాడ ఉండి చాలా వేదంతో 6 నెలల పాటు అన్నం తినేవాడిని అంతే, చెంచా పెట్టుకొని లేదా కలుపుకొని. మిగతా అన్ని పాస్టర్ గారు, ఇంట్లో అమ్మగారు మొత్తం అన్నీ చూసుకుంటే ఆమె నన్ను చూసుకునేది. మరి అట్లాంటి పరిస్థితుల్లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఎందుకైందండి ఆపరేషన్? మంచోడు కాదు, ఆడోళ్ళు తిరుగుతుంటాడు ఎక్కువ అని మాట్లాడినప్పుడు ఆ మాట మనకు వినపడితే మనకి ఎంత బాధగా ఉంటుంది. అంటే అలా తప్పు పాపం చేస్తే జబ్బు వస్తుందా? అలా పాపం చేస్తేనే జబ్బు వచ్చే లెక్కనైతే ఎలీషాకి మరణకరమైన రోగం వచ్చింది. మరి ఎలీషా ఏం పాపం చేశాడు? బైబిల్లో చాలామంది భక్తులు మరి శరీరంలో పౌలకు ఒక బలహీనత ఉందంట, మరి ఏం పాపం చేశాడు అంటే సబ్జెక్ట్ తెలియదు, సత్యం తెలియదు, మాట్లాడేస్తారు. దాని విషయంలో చాలా బాధ కలుగుద్ది. కానీ ప్రభునందు ప్రియులారా, ఆలోచనకర్త మనకి ఆలోచన చేసి మన జీవితంలో రప్పించడానికి గల కారణం ఏంటి అని అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో చెప్పాడు, నా నిమిత్తము జనులను మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమైపోతుందట. అబ్బా, ఇలాంటి మాటలు మాడినప్పుడు మనం ఏం చేయాలి? కుమిలిపోయి ఇంట్లో కూర్చోకూడదు. సబ్జెక్ట్ తెలీదు, సత్యం తెలీదు, దేవుని గురించిన ఆలోచన తెలీదు. ఈ ఆలోచన, దేవుని ఆలోచన ఏంటో తెలియనోడు జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతాడు. అందుకని గద్దించాడు ఈ లోకుని. మన లైఫ్లో కూడా ఏది జరుగుతున్నా దాని విషయంలో దేవుని ఆలోచన ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. చాలా జ్ఞానం కలిగి మాట్లాడాలి. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు, మనము మాట్లాడకూడదు, ఎవరి గురించి అయినా మనము కూడా మాట్లాడకూడదు, మన విషయంలో కూడా మాట్లాడకూడదు, ఎవరిని గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడు ఎవరెవరిని ఏ స్థితిలో పెట్టాడో ఎవరికి తెలియదు కాబట్టి నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా అని ఏది పడితే అది మనం మాట్లాడకుండా పోతే దేవుని చేత ఎలుహు గద్దింపబడినట్లు గద్దింపబడాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎంతో జ్ఞానవంతులు అనుకుంటాం. నేను ఇప్పుడు దాకా వృద్ధులు జ్ఞానవంతులు అనుకున్నా, అబ్బే కాదన్నాడు ఎలుహు. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అరే నువ్వే జ్ఞానంలో ఎన్ని మాటలు చెప్పి ఆలోచన జరుగుతున్న వీడెవడంటున్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లల మన లైఫ్లో కూడా జరుగుతున్న ప్రతి ఒక్కటి దాని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే ఆలోచనకర్తలు అనేకులు ఉండుట శ్రేయస్కరం.
ఆలోచనకర్త అయిన దేవునికి సమస్తము తెలుసు. అందుకనే ప్రతి విషయమును మనం చాలా జాగ్రత్తగా డీప్గా ఆలోచించి చూసుకోవాలి. బైబిల్లో రాయనటువంటి విషయం అంటూ ఒక్కటి కూడా లేదు. ఏ టు జెడ్ రాశాడు. అన్ని సంగతులు, నీ సంగతి నా సంగతి కూడా ఆల్రెడీ దీంట్లో ఉంది. మునుపు జరిగిందే మరలా జరుగునని చెప్పిన ప్రకారం ఇప్పుడు మన లైఫ్లో జరుగుతున్నట్లే ఇంతకుముందు చాలామంది లైఫ్లో జరిగింది కాబట్టి ఆ యోబు ముగ్గురు స్నేహితుల్లాగా మాట్లాడద్దు, ఎలోహులా కూడా మాట్లాడద్దు. నువ్వు మాట్లాడితే యోబులాగే మాట్లాడాలి. అందుకనే ప్రవక్తలను మనకి శ్రమానుభవమునకు మాదిరిగా పెట్టుకోమని యాకోబు రాసిన పత్రిక 5:10 చెప్పాను. మీకు చెప్పానా? రాత్రి విజ్ఞాపన ప్రార్థనలో కూడా చెప్పాను. ఆ 5:10 11 ఏమన్నాడు? సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు. అది కాబట్టి చాలామంది ప్రవక్తలు మనకు మాదిరే, కానీ సహించిన వారిని ధన్యులను కొనుచున్న మనము యోబు యొక్క సహనమును గురించి వెంటనే కాదు, ఆయనలాగా ఏముండాలి? జాలి ఉండాలి, కనికరం ఉండాలి. ఇలా ముగ్గురు స్నేహితులు నువ్వు మంచోడు కాదు అన్నాడు. ఇప్పుడు దేవుడు వాళ్ళ ముగ్గురితో ఏం చెప్పాడంటే, మీరు బలిని తీసుకుని ఎవరికి వెళ్ళమన్నారు? యోబు దగ్గరికి వెళ్ళమన్నాడు. యోబు అర్పిస్తేనే మిమ్మల్ని అంగీకరిస్తాడు. యోబు ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని అంగీకరిస్తాడు. అరే ఇన్ని మాటలు మాట్లాడినోడి గురించి ఇప్పుడు బలి అర్పించి ప్రార్థన చేయాలి. చేస్తావా? నువ్వు మంచోడు కాదు, నీ ఎదుటికి అనాథలు వస్తే పట్టించుకోలేదు, వెధవరాలు వస్తే సరిగ్గా చూడలేదు, నీ తిండి నువ్వే తింటావు కానీ ఎవడికి ఒక మెతికెట్టవు అని ఇన్ని మాటలు మాట్లాడే స్నేహితులు ఇంకా ఎక్కువ మాట్లాడారు చాలా. నీ మట్టుకు నువ్వు భక్తిపరుడు అనుకుంటున్నావా, నువ్వు దేవుని దీనికే వస్తావా అని ఎన్నో మాటలు మాట్లాడారు. అట్లాంటి వాళ్ళు శివరాత్రికి దేవుడు గద్దించి మీరు పట్టుకెళ్లాల్సిన బలి యోబు దగ్గరికి పట్టుకెళ్ళండి, ఆయనే మీకోసం బలి జరిపించి ప్రార్థన చేస్తాడంటే ఇప్పుడు వీళ్ళు పట్టుకొచ్చారు. ఇప్పుడు యోబు ఏం చేయాలి? యోబు ఏం చేయాలి? ఏరమ్మని ఏదో మాట్లాడారు, ఏంటి సంగతే అని అన్నాడా? అవునా? బలి అర్పించాడు, ప్రార్థన చేశాడు. యోబు ప్రార్థన వల్ల అంగీకరింపబడ్డారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము కూడా మన లైఫ్లో ఏదైనా జరగదు, ఏం పర్వాలేదు, అందరి కోసం ప్రార్థన చేద్దాం, అందరి కోసం విజ్ఞాపన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం, దేవుణ్ణి వేడుకుందాం. ఎంతో జాలి ఉండాలి మనలో, కనికరం ఉండాలి. ఇవి లేకుండా భక్తి జీవితాన్ని కొనసాగించుకోలేదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిద్దాం, యోబులాగా మాట్లాడదాం. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.